నా క్వశ్చన్ ఏంటి అని అంటే వీళ్ళతోని నన్ను తీసుకోకపోవడం కారణం ఏంటి యాక్చువల్లీ బికాస్ ఐఎమ్ అన్ ఎలిజిబుల్ పర్సన్ 100% నేను ఎలిజిబుల్ పర్సన్ ఎందుకనంటే How can you say you are బికాస్ eligible ఆల్ దీస్ person? ఇయర్స్ మెంటలీ ఎమోషనలీ ఫిజికలీ ఐఎమ్ స్ట్రాంగ్ Mm. అండ్ కావాల్సినది ఈ గేమ్కి కావాల్సింది ఒక ఫిజికలీ అయినా మెంటలీ అయినా ఎమోషనలీ ఈవెన్ జనాల్ని ఎంటర్టైన్ చేసే వాళ్ళు కూడా కావాలేమో కదా. ఆబ్వియస్లీ ఎంటర్టైన్మెంట్ ఎందుకు చేయము ఒక టాస్క్ ఇవ్వండి చేస్తాము ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేయాలనే కాన్సెప్ట్ లోనే మీరు మాట్లాడడానికి ఇబ్బంది పెట్టారు. దెన్ హౌ కెన్ యూ ఎంటర్టైన్ ద పీపుల్? నేను 2 minutes మాట్లాడాను నేను మాట్లాడాల్సింది నేను మాట్లాడాను ఇంకా దానికి మించి ఇంకా దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్లీ. అంటే ఎప్పుడైతే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ గురించి పర్టికులర్ గా చెప్పక్కర్లేదు, అవును. ఏ విధంగా అందులో కొట్లాటలు జరుగుతాయో, లేకపోతే మాటకు మాట ఎదురీత, లేకపోతే వాంటెడ్ గా Correct, కొంతమంది ఇచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ వేరే రకంగా ఎంత Correct. ఓపెన్ అప్ అవుతే అంతలాగంటే వీళ్ళు ఓపెన్ గా ఉన్నారని వాళ్ళని తీసుకోవడానికి ఇష్టపడతారు కదా, టు బి హానెస్ట్ Correct, చెప్పాలంటే. ఇది ఈ బిగ్ బాస్ షో అనేది యాక్చువల్లీ ఒక రియాలిటీ షోనే డెఫినెట్లీ అండ్ అగైన్ ఇది స్క్రిప్టెడ్ ఉంటుంది డెఫినెట్లీ బికాస్ ఎవరిని తీయాలో ఎవరిని ఉంచాలో అనేది వాళ్ళ చేతిలోనే ఉండొచ్చు. Hmm. కానీ నేను మీకు చెప్పినట్టు ఎవరు ఏది చేసినా కూడా నాకు ఒక ఉంది నా మైండ్లో. ఎందుకనంటే నేను నా షోలోకి వెళ్దాం అనుకుంటున్నాను అండ్ ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఏం ప్రొజెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, ఐ నో ఇట్. సో దానికోసం నేను ఒక ఛాన్స్ నేను రీచ్ అవుట్ అవుదాము పబ్లిక్ని, ఇంకా అందరినీ కలుద్దాము అని అనుకున్నాను. వాళ్ళ చూపులో కూడా ఉంటుంది కదా ఒక కీర్తి, అవును. ఒక అమ్మాయి, ఇంకా ఓన్లీ చాలా మందికి నేను See, తెలుసు. అంటే